నిజంగా మా ప్రభుత్వం గిట్లా ఆ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించి మమ్మల్ని గిట్లా గద్దెనెక్కిస్తే ఇలా కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపెట్టేవాళ్ళం మేము. చట్టం అంటే ఏంది, దారుణాలు అకృత్యాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడేటువంటి వ్యక్తులకు ఇలా సొసైటీలో ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇవాళ చెప్పేవాళ్ళం మేము. ఇలా మేము చెప్పేవాళ్ళం ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం లేదు, నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఇలా పక్కా కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రికి చాత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ ఆలోచన లేదు. కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. అరే ముఖ్యమంత్రినే ఎత్తుకపోయి జైల్లో పెట్టిర్రు, డ్రోన్ అని ఇంకో కేసు అని బెయిల్ రాకుండా చేసిర్రు, బిడ్డ పెళ్లికి లేకుండా చేసిర్రు. ఏడవైందే ముఖ్యమంత్రి పౌరుషం. ఎన్నికలప్పుడు ఊకదప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రి ట్వీట్ పండ్లు కొరికిండు, మాట్లాడిండు, కళ్ళు గుడ్డు తెరిచిండు, ఇది చేస్తా అది చేస్తా అన్న ముఖ్యమంత్రి. ఏమైంది నీ ధైర్యం, ఏమైంది నీ ధైర్యం, ఏంది నీ పౌరుషం, ఏమైంది నీ లోపల పిరికితనం ఎందుకు వచ్చింది? రక్తం వస్తుందన్న మాకు ఇవాళ. మేమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్క మేము చేతులు మూసుకొని కూర్చునే ప్రభుత్వం అది కాదు. మా కార్యకర్తల మీద కొట్టిన బీఆర్ఎస్ కొట్టిన ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క గుణపాఠం చెప్పేటోళ్ళం మేమైతే.